హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ వసంత చెప్పరి ఎమ్మెల్యేవి మిల్క్ ప్రొడక్ట్ మీ పాడి పంట రైతు గింత ఎండలో ఏడికి వచ్చినాం అని అనుకుంటుర్రా. ఇక చూడండి సీతాఫలాలు అయితే తెంపుకొచ్చినాం ఫ్రెండ్స్. ఎందుకు తెంపుకొచ్చినామో ఏం చేస్తామో ఇప్పుడైతే తప్పకుండా చూడండి చివరి వరకు, ఓకేనా? సీతాఫలాలు అంటే ఇష్టం ఉన్న వాళ్ళైతే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? ఇక చూడండి ఎన్ని తీసుకొచ్చినామో, ఇవన్నీ తెంపుకొచ్చినాం ఫ్రెండ్స్. చూడండి కోతులు వస్తే మాత్రం నిజంగానే ఇవి దక్కేవి కాదు, అస్సలకే తినడానికి ఒక్కటి కూడా ఉండేవైతే కావు, ఓకేనా? వీటిని ఏం చేద్దామో చూపిస్తా, చూద్దాం పదండి. ఫ్రెండ్స్ కాయలు అయితే ఇక కాలవడానికి అయితే పట్టుకొని అయితే వస్తున్నాం. చూడండి ఏం లేక చీరే గడ్డి కోసిన దాంట్లో అయితే తీసుకొని అయితే వచ్చిండు. చూడండి కాయలు అయితే బాగానే దొరికినాయి, ఎందుకంటే కోతులు రాలేదు కాబట్టి జర అట్లట్లనైతే దొరికినాయి. ఇంకా ఎర్రగా అయ్యేటి కానీ ఇప్పుడు ఇట్లాంటి స్టేజ్లో కాల్చుకుంటే బాగుంటాయి. ఇంట్లోనైతే కొన్ని చిన్న చిన్నవి అయితే వేరేయాలి, ఎందుకంటే అగ్గిలో వేస్తే మాడిపోతాయి కాబట్టి కొంచెం పెద్ద సైజు చూసి అయితే కాలుస్తాం, చిన్న చిన్నవి అయితే తీసేస్తాం ఫ్రెండ్స్. చూడండి కొంచెం అటు ఇటు వాళ్ళు వేసి పట్టుకునేసరికి కొంచెం మరకలు అయినాయి, అయినా సరే బాగుంటాయి. చూడండి ఇక చిన్న అయితే తీసి ఒక పక్కకైతే వేస్తాం. చూడండి నెక్స్ట్ ఎండకైతే ఇక తిరిగి నెరవడ్డట్టు అయింది, ఇక ధూపు అవుతుంది. మాకైతే నీళ్ళ కోసం అయితే పోయినాం. ఇక కట్టెలు చూస్తూనే ఉంటే నేనైతే పోయి నీళ్ళైతే తీసుకొని వచ్చిన. ఇక నీళ్ళు అయితే తాగుతుండు, నీళ్ళు తాగినాక ఆ కట్టెలు అయితే చూడాలి ఫ్రెండ్స్. కట్టెలు అయితే తీస్తున్నాం, కొన్ని అయితే జమ చేసిండు. దొడ్డు కట్టెలు అయితే బాగానే ఉన్నాయి, మన దొడ్డి చుట్టూ అయితే కొన్ని ఉన్నాయి. అప్పుడప్పుడు ఇరిగిపోయిన కట్టెలు అయితే అవి అయితే తీసిగా దగ్గరనైతే వేసినాం. ఒక్కొక్కటి అయితే తీసుకొస్తుడు, నేనైతే ఒక్కొక్కటి తీసుకోకుండా అటు వేస్తున్నా, మీకైతే చూపిస్తున్నా. చూడండి ఎంత కష్టమో ఈ తినడానికి కోసం, ఇంత కష్టపడాలి. చూడండి ఎంతగానమో కట్టెలు అయితే చెరువు నిండింది. ఇక చెర్లనైతే బాగుండేటి, కానీ చెరువు నిండింది కాబట్టి మనకైతే ఇంకా దొరకాయో కాయలు అయితే తీసుకొచ్చుకున్నాం కానీ అని అనుకున్నాం. కానీ ఇటు చూసేసరికి చెట్టు కిందనైతే చాలా ఎండిన కట్టెలు అయితే వాడైతే ఉన్నాయి. ఇక వాటినైతే కొన్ని అయితే ఎదురైతే తీసుకొచ్చి ఇక ఇక్కడ కాయల దగ్గరనైతే కాలవడం కోసం అయితే ఇక చెట్టు నీడకు ఆడనైతే వేసుకున్నాం. కాయలు కట్టెలు అన్నీ ఒక దగ్గరనైతే సిద్ధం చేసి పెట్టుకున్నాం. ఇంకా ఇక మంట అంటుకోవడం ఒక్కటి తర్వాయి. చూడండి నువ్వు ఏంది ఎండకు ఇదంతా ఈ కాల్చుడు, కాయలు తినుడేమో కానీ సుక్కలు కనబడుతున్నాయి అని అంటుండన్నట్టు. చూడండి ఇక చెత్త అంటుకోవడానికి ఫస్ట్ పుల్లలు అటువంటివి కావాలి కదా, ఆ పుల్లలు అయితే ఎదురుకొస్తున్నాం. చూడండి ఎదురుతుండు, అవన్నీ అయితే దగ్గరనైతే పెట్టి ఒక దగ్గరనైతే కట్టెలైతే వేసినాం. ఇక అంటి పెడుతున్నాం. చూడండి కట్టెలు అయితే తీసుకొచ్చిండు. ఇక నేనైతే ఇక్కడ అంతలోపు వేరే పని చేసిన, బర్రెలకు నీళ్ళు పెట్టిన, ఓకేనా? చూడండి అంటుకుంటా లేదా, కొంచెం గడ్డి తీసుకురావాలి. ఎండిన గడ్డి గాలి వస్తుంది, ఎండనైతే ఏమన్నా కొడుతుంది, ఆ ఘోరంగా అంటే ఘోరంగా కొడుతుంది ఎండనైతే. ఇది అంటుకోవడం కష్టమే ఉంది. గాడుపు వస్తుందా? ఓకే మంట అయితే అంటుకుంది చూసిర్రా. ఇక పెద్ద కట్టెలు అయితే పెట్టేసాలి లైటర్ తోటి. బాయ్ కానీ నీకేమైనా సిగరెట్ తాగే అలవాటు ఉందా? లైటర్ ఎందుకుంది నీ దగ్గర? చూసిరా కట్టెలు పెట్టేసాయి. ఇక మొత్తానికైతే అంటుకోవడం అయితే అయిపోయింది. కట్టెలు అయితే అంటుకున్నాయి. చిన్న ఒక్కొక్క పుల్లతోటి అయితే కష్టపడి అంటిపెట్టినాం. ఆ మధ్యనైతే కిరోసిన్ అవి ఉంటేనైతే మంచిగా తొందర పొయ్యి అంటుకునేటి, వీటికైనా మంచిగా ఉండు. ఇప్పుడు అంటుకోవడం చాలా కష్టం, అయినా సరే చిలకలా అంటుకోవడం అయితే మంచిగా అంటుకుంటే, ఎందుకంటే ఏది ఆకులు చిన్న ఏది ఉన్నా ఎండిపోయినవి ఉంటాయి కదా,
ఎండిపోయి ఉంటే చాలు, తొందర అంటుకుంటూనే ఉంటాయి. కట్టెలు అయితే అన్నీ ఒక్కొక్కటి ఇట్లా ఇరుసుకుంటూనైతే పెట్టాలి. చూడండి, కట్టెలు అయితే ఒక్కొక్కటి అయితే ఇరుసుకుంటూనైతే పేరుస్తుండు. ఇవి కాయలంటే నాకైతే కాలవడం అయితే రాదు, నేర్చుకుంటున్నాను ఇప్పుడే. కట్టెలైతే ఫస్ట్ ఒక స్టెప్పు వేసుకొని మధ్యలో కాయలు పెట్టేసి ఒక్కొక్కటి ఆ మంట దగ్గర పెడితే కాయలు మంచిగా కాలుతాయి. మళ్ళీ తర్వాత ఇంకో స్టెప్పు వేయాలంట. అట్లా మధ్యలో కాయలు ఉంటే మంచిగా కాలుతాయట. చూడండి, ఎప్పుడైనా ఇంకా మా సార్ అయితే కంపల్సరీ ప్రతి సంవత్సరం అయితే మేమైతే 1-2 సార్లనైతే కంపల్సరీ కాయలైతే కాల్చుకొని అయితే తింటాం. మీరు కూడా తింటారా తినరా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇక సిటీలో ఉండే వాళ్ళకంటే పాపం కష్టమే కదా అన్నింటికి. ఇంకా దుబాయ్ అక్కడక్కడ వేరే వేరే దగ్గర నుండి చూస్తూ ఉంటారు కదా వీడియోలు. అయితే మీకు పల్లెటూర్లలో మీ అమ్మమ్మలు తాతయ్యలు అట్లాంటి ఇంటికి వచ్చినప్పుడు మీరు కాల్చుకొని తిన్న స్వీట్ మెమరీస్ ఏమైనా ఉంటే కూడా కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోవచ్చు, ఓకేనా. ఎందుకనంటే పల్లెటూరు వాతావరణం అంటేనే వేరే ఉంటుంది. కష్టపడడానికి మాత్రమే అక్కడికి దూరం వెళ్ళి ఉంటారు కదా. ఇదైతే మన సంస్థానం. ప్రతిరోజు డే అంతా మాకు ఇక్కడే గడిచిపోతుంది. నైట్ మాత్రమే ఇంటికి వెళ్ళడం, ఓకేనా. చూడండి, ఇట్లా లైన్గా సీక్వెన్స్ ఇలా ప్రతి ఒక్కటి అది మంచిగా కాలిందా లేదా అంటారు కదా, వెనకటి ముసలాళ్ళలో పుట్టే మనిషి ఇప్పుడు పుట్టిండు అన్నట్టు ప్రతి ఒక్కటి సిస్టమేటిక్గా ఉండాలి. చూడండి, ఒక్కడు కూడా కింద పడకుండా ఎంత సిస్టమేటిక్గా మంచిగా వేర్చి పెట్టిండో చూసిర్రా. ఇప్పుడు పైన కట్టెలు పెట్టేస్తే మంచిగా ఉంటాయి, కాలుతాయి అంట. కాయలైతే పెద్ద పెద్ద కట్టెలే, మంచిగా కొంచెం దొడ్డు ఉన్నాయి. మంచిగా కట్టెలు అయితే మంచిగా దొరికినాయి. కట్టెలు దొరకకపోతేనైతే అసలు కాలవడం అయితే ఎంత కష్టమయ్యేదో కదా, కట్టెలతోటే కాలవడం. కానీ కట్టెల మీద కాల్చుకునే అయితే ఎంత టేస్ట్ ఉంటాయో వంటలు కూడా. కట్టెల పొయ్యి మీద వేసుకున్న వంటలు అయితే అందులో మెయిన్ ఇంకా చేపల పులుసు అయితే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ కదా. చూడండి, ఇక మంటనైతే రగులుకుంటుంది, మంచిగా వెళ్తుంది పొగనైతే. ఎంతసేపు ఇవి కాలడానికి టైం పట్టుద్దో చూద్దాం. చాలాసేపు అవుతుంది అనుకుంటున్నా, కానీ తొందరనే కట్టెలు అయితే బాగా మండితే కొంచెం తొందర అయిపోతాయి, లేకపోతే ఇంకా కొంచెం టైం పడుతుంది. ఈ ఎండనైతే మస్తు కొడుతుంది. ఇక మధ్యాహ్నం అయితే తినడానికి పోలే ఇంటికి. ఇక ఇవే ఈరోజు మధ్యాహ్నం టిఫిన్ మాకైతే. చూడండి, ఓకేనా ఫ్రెండ్స్. చూడండి, ఇక ఇవైతే కొంచెం గాలినాయి, ఇవైతే బాగా కాలని వాటికి మళ్ళీ మంట కట్టెలన్నీ ఒక దిక్కేసి అయితే మళ్ళీ వేస్తున్నాం. ఇక కొంచెం కాలినాయి అయితే ఇగో తీస్తున్నా. చూడండి, ఇగో ఇట్లా కొన్ని అయితే కాలినాయి అయితే తీసి ఇట్లా పక్కకి వేస్తున్నా. కాలుతుంది అగ్గి, చూసిర్రా ఎట్టుందో. చెమటలు కక్కుతున్నాం. ఈ అగ్గి చెక్కకైతే ఘోరంగా కత్తున్నాయి. చూడండి, కాలవడం అయితే ఎంత కష్టమో. తెంపుకొచ్చుడు కష్టమే, కాల్చుడు కష్టమే, తినడు మాత్రం మంచిగా ఉంటుంది. అబ్బాయి ఇంకా 2 కాల్చుకుంటే మంచిగా ఉండు అని అనిపిస్తుంది కదా. ఆగండి, ఇగో రికావుతోటి మంటనైతే రూపాలే వస్తుంది. అమ్మా, కాయలైతే కాలడం అయితే అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి, కట్టెలన్నీ అయితే తీసేసినాం, కాయలన్నీ అయితే ఒక దగ్గర పెడుతున్నాం. ఇదంతా కట్టెలు తీసేసినాక అగ్గి ఉంటుంది కదా, ఈ అగ్గిల్నే ఇట్లా పెడతాం కొద్దిసేపు. ఎందుకనంటే లోపల ఉమ్మగిల్లని ఏమన్నా ఉంటే ఇట్లా ఉమ్మగిలినట్టు అవుతుంది అన్నట్టు. మంచిగా గిది ఉండని అగ్గి ఇది ఇట్లా దగ్గర వేసి పెడితే అగ్గి నిప్పుకలన్నీ ఇట్లా మీద వేసి పెడతాం. కొంచెం ఉమ్మగిలినట్టు అయిన తర్వాత ఇక అన్ని కాయలైతే బయటికి తీస్తాం. చూడండి, ఓకే ఫ్రెండ్స్, ఇంతసేపు అయితే కష్టపడ్డాక వచ్చేసినాయి. ఇట్స్ ఏ ఈటింగ్ టైం. చూడండి ఎంత బాగుందో, చూసిరా. పిండి లోపలైతే ఇట్లా బాగుంటుంది. ఎటేసిండు అనుకుంటారా, అగ్గిదేవునికి అయితే కొంచెం వేయాలి, మేమైతే అట్లా వేస్తాం, ఓకేనా. ఇట్లనైతే చల్లార్పుకోవాలి. పైననైతే మళ్ళీ శిల్ప కాకులతోటైతే వేసినాం. తింటున్నాం. తిన్నావా?
ఎట్లుంది? ఓకేనా? చివరి వరకు చూసినందుకైతే చాలా థ్యాంక్స్. చివరి వరకు చూసిన వాళ్ళకైతే ఒక శిల్పక్కాయ కాల్చింది ఇస్తా. రండి తప్పకుండా మా ఇంటికి రండి. ఓకేనా ఫ్రెండ్స్? తింటున్నా నేను కూడా. బాగుంది. ఇంకా నైటు రేకు ఇంటి మీద పెట్టుకొని మంచు పడుతుంది కదా, ఆ మంచు పడ్డప్పుడు మళ్ళీ పొద్దున తినాలి. సూపర్ ఉంటాయి కాల్చిన కాయలు అయితే. ఇది మెయిన్గా షుగర్ ఉన్న వాళ్ళైతే కంపల్సరీ అయితే ఇవి కాల్చిన కాయలు అయితే చాలా బెటర్, చాలా మంచిది. ఓకేనా? తినబుద్ధి అయిన వాళ్ళు కూడా పండు కాకుండా ఇట్లా కాల్చినవి తింటే కూడా చాలా ఆరోగ్యం. ఓకేనా? మోర్ వీడియోస్ కావాలని అంటే తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? బాయ్. కాలుతుంది.